తమ్ముళ్ళు ఏ విధంగా విజయోత్సవాల్లో మునిగిపోయి ఉన్నారనేది ఇప్పటికే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శి 10 గంటల నుంచి సిద్ధంగా ఉండండి సంబరాలకు అన్నారు. కానీ ఒక్కొక్కరు వెనుకంజ వేస్తున్నటువంటి పరిస్థితి. సుధీర్ రెడ్డి కౌంటింగ్ హాల్ నుంచి వెనుతిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇంతకుముందు ఉష శ్రీచరణ్ కూడా పార్టీ కౌంటింగ్ హాల్ నుంచి వెనుతిరిగారు. కొడాల నాని వెనుకంజలో ఉన్నారు కాబట్టి కౌంటింగ్ కేంద్రాల నుంచి నిరాశ నిస్పృహలతో వెనుతిరుగుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఒక్క సీఎం జగన్ తప్ప మిగిలిన కేబినెట్ హోదాలో ఉన్నటువంటి మంత్రులు మాజీ మంత్రులందరూ కూడా ఓటమి అంచుల్లో ఉండడం, అంటే దాదాపుగా ఇంకా ఓడిపోతామన్న సంకేతాలు ఈక్వేషన్స్ మనకి ట్రెండ్స్ రూపంలో తెలుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కరు వెనుకంజ వేస్తూ నిరాశ నిస్పృహలతో కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి కామెంట్, మేము చాలా అద్భుతమైన మెజారిటీ రాబోతోంది, దీంట్లో ఎటువంటి డౌటు లేదు. కానీ ఏదైతే పోలింగ్ ఏజెంట్ ఉంటారో, కౌంటింగ్ ఏజెంట్ ఉంటారో వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, మేనేజ్ చేసే అవకాశం ఉంటుంది టీడీపీ, కాబట్టి ఓట్లు ఏమొస్తున్నాయి ఏంటని చెప్పి చూసుకోండి అని చెప్పిన తర్వాత 10 గంటల నుంచి సంబరాలు సిద్ధంగా ఉండని చెప్పున్నారు. మరి అది ఎంతవరకు, ఏ స్థాయిలో 10 గంటల వరకు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు, మరి అదేవిధంగా వైజాగ్ లో ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగున్నాయి కాబట్టి ఎంతవరకు జరిగాయి అనేది చూస్తున్నాం. ఓకే, ఇక సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో దేశవ్యాప్తంగా పలు చోట్ల బీజేపీ ప్రముఖులు వెనుకంజలో ఉన్నట్లుగా తెలుస్తోంది. స్మృతి ఇరానీ, గిరిరాజ్, నిశికాంత్ దుబే వెనుకంజలో ఉన్నట్టు తెలుస్తోంది. అమేథీలో 29,400 ఓట్లతో స్మృతి ఇరానీ వెనుకంజలో ఉన్నారు. ఇక తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఏపీ, తెలంగాణకు సంబంధించినటువంటి మరింత సమాచారం అందించబోతున్నారు మా ప్రతినిధి కిరణ్. ఎస్ ఆశా, ఊహించిందే జరిగిందని చెప్పొచ్చు. ఎగ్జిట్ పోల్ అంచనాలు కొంత తారుమారు అయినప్పటికీ కూడా దేశంలో మోడీ హవా వేస్తుందని చెప్పొచ్చు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి సౌత్ ఇండియాలో బీజేపీ సత్తా చాటినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. కేరళ, తమిళనాడు మినహా ఇక్కడ కర్ణాటక కావచ్చు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ సత్తా చాటుతున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే తమిళనాడు అదేవిధంగా కేరళ చూసుకున్నట్లయితే ఇక్కడ అక్కడ ఉన్నటువంటి పార్టీలు బీజేపీ సిద్ధాంతాలకు కొంత విరుద్ధంగా ఉంటాయి. కానీ బీజేపీ కూడా తమిళనాడు కావచ్చు, కేరళపై కూడా ఎక్కువగా గెలుస్తామన్న అంచనాలు అయితే పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా తమిళనాడుకు సంబంధించి ఇటు ప్రముఖులైనటువంటి అన్నామలై కావచ్చు, ఇటు మాజీ గవర్నర్, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై కూడా వెనకంజలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇక కేరళకు సంబంధించి కేరళలో రాహుల్ గాంధీ 2 చోట్ల పోటీ చేశారు. యూపీతో పాటు కేరళ వాయనాడ్లో పోటీ చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం అయితే వాయనాడ్లో కూడా రాహుల్ గాంధీ దూసుకుపోతున్నటువంటి సిచ్యువేషన్ దగ్గర పడతా ఉంది. ఇటు కేరళకు సంబంధించి బీజేపీ అభ్యర్థి ప్రముఖ సినీ నటుడు సురేష్ గోపి కూడా లీడ్లో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇటు అలప్పూర్ లోక్సభ సెగ్మెంట్ సంబంధించి కూడా కేరళలో ఉన్నటువంటి అలప్పూర్ సెగ్మెంట్ సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ అభ్యర్థి కేసీ వేణుగోపాల్ కూడా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి పోయిన గత ఎన్నికల్లో పోలిస్తే ఈసారి బీజేపీ చాలా పుంజుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏపీలో పోయిన ఎన్నికల్లో మాత్రం బీజేపీ బోని కొట్టలేదు. ఇటు తెలంగాణలో మాత్రం 4 సీట్లకు పరిమితమైనటువంటి బీజేపీ ఈసారి 8 సీట్లు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు.